ప్రార్థన. సర్వలోకమునకు చక్రవర్తి అయిన మా మంచి యేసయ్యా నీకు వందనములు ప్రభా. మరొక రోజులో ఈ ఆదివారపు దినమున మొదటిగా మీకు ప్రార్థించుకొని ఈ రోజును ప్రారంభించడానికి ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి వందనములు ప్రభా. అనునిత్యము మీ ప్రేమము నడిపిస్తున్నది ప్రభా. ఏ అపాయమును మా దరి చేరకుండా అయా మాకు శ్రమలు ఉండొచ్చు కానీ, మాకు వేదనలు ఉండొచ్చు కానీ వాటి నుండి బయటకు నడిపిస్తూ తండ్రి మమ్మల్ని ఆదరిస్తూ మాకు ఆలోచన చెప్పుచున్న దేవుడు మీరే తండ్రి. ఆ శ్రమలు కష్టాలు లేకుండా ఎవరు ఉండరు కానీ తండ్రి వాటి నుండి మమ్మల్ని ఎలా నడిపించాలో, వాటి నుండి మేము ఏమి నేర్చుకోవాలో మాకు ఆలోచన చెప్తూ మాకు ఓర్పును దయచేస్తూ మమ్మల్ని బలపరుస్తున్న దేవానికి వందనములు ప్రభా. ఎందరైతే ఈరోజు తండ్రి మీ సన్నిధానానికి వెళ్ళాలని సిద్ధపాటుతో ఉంటున్నారో, అయా ఎందు నిమిత్తమై ప్రార్థిస్తున్నారో ప్రభా. కుటుంబంగా వెళ్ళాలని ఆశ ఉన్నప్పటికీ తండ్రి అయా వెళ్ళలేక ఉంటున్నారో తండ్రి, ప్రతి ఒక్కరిని నీవు జ్ఞాపకం చేసుకో ప్రభా. నీకు అసాధ్యమైనదంటూ ఏదనూ లేదు ప్రభా. అయా నీ మాటలో స్వస్థత, నీ చూపులో స్వస్థత, అయా నీ యొక్క శ్వాసలో స్వస్థత మాకు కలుగుతుంది ప్రభా. అయా మీపై నమ్మిక మాత్రం ఉంచి ఉన్నాం తండ్రి. సరైన సమయంలో మా తలను మీరు హెచ్చించే దేవుడు అంటున్నారు తండ్రి. మిమ్మల్ని నమ్మిన బిడ్డలు ఎన్నడూ అవమాన పొందరు ప్రభా. అందుని బట్టి వందనములు తండ్రి. అయా ఆనాడు యోసేపుకు నీవు తోడుగా ఉండి నిందల్లో అవమానాలు గుండా వెళ్ళినప్పుడు కూడా నీవు హెచ్చించిన రీతిని బట్టి నీకే వందనములు తండ్రి. ఈ రోజులు ఎందరైతే తండ్రి అనారోగ్యాలతో ఉంటున్నారో, కష్టాలు కన్నిటిని తలుచుకొని తండ్రి దుఃఖిస్తున్నారో, మీ సన్నిధానంలో వారికి సమాధానము, వారి ప్రార్థనకు జవాబుదాయి చేస్తారని ప్రభువును రక్షకుడైన నజరేయుడైన యేసు నామం పేరట అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్.